తమిళనాడు క్రోసూరులో జరుగుతున్నటువంటి ఘటనలు చాలా దారుణమైనటువంటి ఘటనలు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఓవైపు తండ్రి తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కొడుకు ప్రాణాలు తీశాడు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేయడానికి వెళ్తే పోలీసుల మీద గ్రామస్తులు దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఆస్తిలో వాటా ఎక్కడివ్వాల్సి వస్తుందో అని మొదటి భార్య కొడుకుని తండ్రే అత్యంత దారుణంగా ప్రాణాలు తీసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి విచారణ కోసం వెళ్తే అధికారుల మీదే దాడి చేస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. పల్నాడు జిల్లా క్రోసూరు సిఐ సురేష్ పై దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక హత్య కేసు విచారణకు సిఐ వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఈ నేపథ్యంలో సిఐపై బాధిత కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దాడికి దిగిన వారిపై పోలీసులు చివరికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ మనం చూస్తున్నాం, పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు తిరిగి దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఎంత దారుణంగా పోలీసుల మీద దాడి చేస్తున్నారు గ్రామస్తులు అక్కడ. అయితే తమను తాము కాపాడుకోవడానికి ఇక పోలీసులు కూడా తిరిగి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఘటనకు సంబంధించి ఒకసారి అంతకుముందు జరిగినటువంటి ఈ తండ్రే కొడుకు ప్రాణాలు తీసినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే, అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన బూక్య వెంకటేశ్వర్లు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 3 నెలల క్రితం ఎర్రబాలెం వచ్చాడు. గొర్రెలు మేకలు మేపుతూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే పొలాల్లోనే తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని వారు జీవనం సాగిస్తున్నారు. వెంకటేశ్వర్లు నాయక్ 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య కోటేశ్వరమ్మ 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి పెద్ద కుమారుడు మంగ్య నాయక్ ఉన్నాడు. అతని వయసు 19 ఏళ్ళు. మరో కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలం క్రితం కోటేశ్వరంతో వెంకటేశ్వర నాయక్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రమీళ అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భార్య కుమారుడు మంగ్య నాయక్ తండ్రి వద్దనే కూడా అతను ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆస్తిలో ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందో అని ఆ కుమారుణ్ణే తండ్రి కుమారుడి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. ప్రాణాలు తీసి ఆ మృతదేహాన్ని కాలువలో పూడ్చి చేశాడట. మంగ్య నాయక్ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకొని క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడు వెంకటేశ్వర నాయక్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దానికి సంబంధించి ఆ నేరాన్ని అంగీకరించాడు కూడా. ఈ క్రమంలో మొదటి భార్య కోటేశ్వరమ్మ బంధువులు ఎర్రబాలెం చేరుకున్నారు. వెంకటేశ్వర నాయక్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సిఐ సురేష్ను వారు అడ్డగించారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత మృతదేహాన్ని వెలికి తీయడంతో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే విచారణ కోసం వెళ్ళాడు ఆ వెంకటేశ్వర నాయక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో మొదటి భార్య బంధువులు అక్కడికి చేరుకొని అంటే అతన్ని మాకు ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో దాడి చేశారా అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం కనిపిస్తుంది. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. గొడవ జరుగుతున్నటువంటి తీరు, అసలు ఏం మాట్లాడుతున్నారు, గొడవ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం డైరెక్ట్గా. కొత్తని చూస్తారా వివాహం 2006లో నా వివాహం అయింది. మాకు 2 పిల్లలు పుట్టారు. 2 మగ పిల్లగాళ్ళై పుట్టారు. చిన్న పిల్లగాడు కొద్దిగా ఎర్రగా పుట్టిండు. అంటే ఈ పిల్లగాడు కంటే చిన్నోడు కొద్దిగా ఎరుపు పుట్టిండు. అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు, నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు. చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని ఈడు అనుమానంతో చంపిండని నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయాను.
తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయా. నన్ను చంపుతాడు నా మొగుడు, నా బిడ్డకే చంపిండు, నన్ను చంపుతాడని నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత చిన్న పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా, వాడి కోసం నేను కేసు పెట్టా. కేసు పెట్టి సత్తనపల్లి సూరిబాబు లాయరు, గవర్నమెంట్ లాయర్ ఉన్నాడుగా, నా సైడ్ను వాదించిండు. ఎంత లక్షలైనా ఇస్తాలే కానీ నా బిడ్డకైతే నేను ఇవ్వను, దాని దగ్గర నేను పంపియను, నేను ఇవ్వను అని అడ్డం పడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చిపోయిండు. పిల్లగాడి కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్కి నడిపిస్తే నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, నా కొడుకు దగ్గరికి నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. అది జరిగిపోయిన తర్వాత నా ఆడబిడ్డ మూగిది, మాటలు కూడా రావు. ఆమెకి ఏ గొడవ అయిందో నాకు తెలియదులే కానీ తనే చంపేసిండు. అప్పుడు నా విడాకులు కాల. నా విడాకులు అయిపోయిన తర్వాత మా అత్త అడవిలో తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేసిండు. పుట్లగూడెం అడవిలో ముక్కలు ముక్కలుగా నరికేసిండు. ముక్కలు ముక్కలుగా నరికేస్తే నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా నేను. అత్త లేదుగా, నా బిడ్డకి రెండో భార్య చూసిద్దా లేదా అని నేను వచ్చా. వస్తే చండ్రతండ టేజీ అని ఉంటుంది, అక్కడ అడ్డం పడ్డాడు నాకు. దానికి బట్టి గతి నీకు పట్టిద్ది, కొడుకు వదిలిపెట్టిపోతే నువ్వు బతికిపోతావు అన్నాడు. 200 మందిలో నుంచి చేయి వదులుకొని ఈ కొడుకుకు తీసుకెళ్తే నన్ను చంపుతాడా, నా బిడ్డకు వదిలేస్తే నా బిడ్డకు చంపుతాడా అని అయితే నేను టెన్షన్ పడి కొడుకు చెయ్యి వదిలేసి ఇంక వెళ్ళిపోయా. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన జరిగింది. అంటే నాకు మా మామ, సొంత మామ అంటే వెంకటేశ్వర వాళ్ళ తండ్రి, తన్ని కూడా చంపేసిండు. తనకు చంపేసిన 3 సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు. ఐదుగురుని చంపారు. ఇంకా 3 ఉండారు. ఇప్పుడు చంపేవాళ్ళు, చంపటానికి ఇంకా 3 ఉండారు. బుక్య గోపి, పెద్ద గోపి, బుక్య రామారావు మా మామ, బుక్య తులసిబాయి, నాతో 4. ఇంకా నేను బయటికి వస్తే మీరు 4 ఉండారు, నాకు టార్గెట్, మీకు లేపుతా. 3 నెలలు వస్తా, 3 నెలల్లో వస్తా, మీరు ఉండరు. మీ 4 చంపినా అదే 3 నెలలు నాకి. కుటుంబాన్ని అత్యంత దారుణంగా చంపేశాడు తన భర్త అంటూ భార్య చెబుతుంది. రంగు కొంచెం తెల్లగా ఉన్నందుకు అసలు ఎవడికి పుట్టాడు వీడు అంటూ తనని హింసించాడని, నెలల చిన్న బాబును గొంతు నిలిమి చంపేశాడంటూ చెప్పింది. ఆ తర్వాత తన ఆడపడుచును కూడా, తన ఆడపడుచుకు మాటలు రావు, తన ఆడపడుచుని అతను ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అత్తని ఎక్కడో అడవిలోకి తీసుకెళ్ళి, అంటే అతని తల్లిని అడవిలోకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి ప్రాణాలు తీశాడు, చంపాడు అంటూ ఆ మహిళ చెప్తుంది. ఆ తర్వాత తన మామని, అంటే అతని తండ్రినే, సొంత తండ్రిని కూడా చంపేశాడు అని చెప్తుంది. తర్వాత ఇప్పుడు కొడుకుని, పెద్ద కొడుకుని, ఇక కొన్ని రోజులు బయటికి వెళ్తే ఇంకో 4 ఉన్నారు, రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ 4 కూడా నేను చంపేస్తానని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడట. వింటుంటే ఇంతకంటే భయంకరమైనటువంటి మనుషులు ఇంకా సమాజంలో ఉంటారా మన మధ్యలో? వీళ్ళు కదా మృగాలు, నిజంగా మానవ మృగాలు అంటే ఇంతకంటే ఉంటారా? రాక్షసులు అంటే ఇది కదా రూపం, ఇంతకంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటారా రాక్షసులు అంటే? దీనికి సంబంధించి విచారణ చేయడానికి వెళ్తే అక్కడ పెద్ద గొడవ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా గొడవ దేనికైంది, ఎందుకు పోలీసుల మీద దాడి చేయాల్సి వచ్చింది గ్రామస్తులు, బంధువులు అనేది తెలుసుకుందాం. రాజేష్ ఉన్నారు, మా ప్రతినిధి. రాజేష్, ఏంటి ఇంత భయంకరమైన హత్యలు జరుగుతుంటే ఇన్ని రోజులు మరి ఎందుకని ఎవరు కంప్లైంట్ చేయలేదా? చేయడానికి భయపడ్డారా? లేకపోతే అసలు ఏం జరిగింది? కుటుంబం మొత్తాన్నే అతను వాళ్ళ సొంత తల్లిని, తండ్రిని, కొడుకులు, 2 కొడుకుల్ని, నెలల పిల్లల్ని, మరోవైపు సొంత చెల్లిని, ఇలా మొత్తం కుటుంబాన్నే ప్రాణాలు తీసేసినట్లుగా తెలుస్తుంది, అందరి ప్రాణాలు. మళ్ళీ బయటకు వస్తే ఇంకో 4 కూడా నేను లిస్ట్లో ఉన్నారని వైఫ్ని బెదిరిస్తున్నాడట. ఏం జరుగుతుంది రాజేష్? అసలు ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకని ఇన్ని రోజులు బయటికి రాలేదు? ఇంతమంది ప్రాణాలు తీస్తున్నా కానీ ఎందుకు రాలేదు బయటికి? అంటే ఈ ఘటనలో వెంకటేశ్వర నాయకు వ్యవహరించినటువంటి తీరు, పోలీసులకు అనుమానం రాకుండా అతను వ్యవహరించిన తీరే ఎందుకు నిదర్శనం. ఎందుకంటే తన సొంత కొడుకుని చంపినటువంటి వ్యవహారంలో
గతంలో అతను చేసినటువంటి వ్యవహారాన్ని బయటకు వస్తే ముఖ్యంగా ఒక కేవలం అంటే మేకలు గొర్రెలు కావచ్చుకునే సమయంలో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో తండ్రి చెందినటువంటి మృతుడు మంగ్యా నాయక్ 18 సంవత్సరాల వయసు వ్యక్తి తన తండ్రికి చెప్పుకోకుండా మేకను అమ్మాడనే కారణంతో 19 సంవత్సరాలు తన కొడుకును మంగ్యా నాయక్ని చంపాడు. తర్వాత ఈ కేసుని ఛేదించిన పోలీసులు అతన్ని వెంకటేశ్వరం విచారిస్తున్న సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తన చెల్లిని 2010 తన సొంత తల్లిని కూడా అడవిలో నరికి చంపాడు. ఇప్పుడు ఆ కేసులో బెయిల్ మీద ఉన్నాడు. అంతేకాదు తర్వాత తన తండ్రిని కూడా చంపేసి జైలుకి వెళ్ళొచ్చినటువంటి కసాయి తండ్రి వెంకటేశ్వర తర్వాత తన 3 నెలల కుమార్తెని కూడా చంపేసిన కేసులో ముద్దాయిగా వెంకటేశ్వర ఉన్నాడు. సాక్ష్యాలు బలంగా లేని కారణంగా కేసులో నిలవలేదని కారణంగా చెప్పడం విశేషమని గ్రామస్తులు కూడా చెప్తారు. అయితే ఇంత పాశవికంగా తన కొడుకుని 19 సంవత్సరాలు తన కొడుకుని అంతకుముందు తన కూతురి 3 నెలల తన కూతురి చిన్న బేబీ కూతురా రాజేష్ కూతురుని అయితే అతను ప్రాణాలు తీసింది. ఆ 3 నెలల కూతురిని కూడా చంపేశాడు నందు. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు తన మంగ్యా నాయకుని చంపక ముందు గతంలో 3 నెలల పిల్లలను కూడా తన కూతురిని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. తన కూతుర్ని తండ్రి కూడా చంపేసినట్టు తెలుస్తుంది. ఈ వాస్తవాలని కూడా ఈ మంగ్యా నాయకుని 19 సంవత్సరాలు తన కొడుకు కేవలం ఒక మేకను అమ్మాడు తన చెప్పకోకుండా అమ్మాడనే కారణంతో అతన్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ వెంకటేశ్వరులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ వాస్తవాలను వెలుగులో వచ్చాయి. గతంలో అతని క్రైమ్ హిస్టరీని పరిశీలించినటువంటి పోలీసులు సొంత కూతుర్ని సొంత తల్లిని తండ్రిని కూడా మా వెంకటేశ్వరులు చంపేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇంత నేర చరిత్ర అతను కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనకు తెలియకుండా తన అంటే మేకలను గొర్రెని కాపరిగా చేస్తున్నటువంటి తన కుమారుడు 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వెంకటేశ్వర కూడా అత్యంతగా పాశవికంగా చంపేసి పోలీసులు అనుమానం రాకుండా పూడ్చిపెట్టేశాడని పోలీసులు విచారణ తేలింది. ఈ నేపథ్యంలో అతని క్రైమ్ హిస్టరీని పరిశీలిస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వెంకటేశ్వర తీరుపైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత కుమారుని కూతురి తండ్రిని చంపేసినట్టు వెంకటేశ్వరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఉన్నటువంటి సిఐ గాని పెద్దగూరపాటి సిఐ గాని దీనికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వెంకటేశ్వరులు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని ఉరి శిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఏ తండ్రి కూడా తన కొడుకుని కుమార్తెని 3 నెలల కుమార్తెని ఇంత పాశవికంగా చంపడానికి కూడా అక్కడ గ్రామస్తులు ఆగ్రహం. ఎందుకు గొడవ అయింది? పోలీసులు వెళ్తే అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం ఏంటి, అంతమంది గుమిగూడి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని తిరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అంటూ తెలుస్తుంది. ఏం జరిగింది అసలు అక్కడ? అంటే వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి వ్యవహారం బయటికి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, అతన్ని చంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కొంచెం అంటే వాళ్ళ నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చట్టపరంగా పోలీసులు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా అలా దాడి చేయడానికి ఖండిస్తారు కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు అతనికి రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు అయితే వెంకటేశ్వరని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు గ్రామస్తులు విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహంతో అతన్ని చంపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సొంత కుమారుడిని కేవలం ఒక మేకను అమ్మడమైన కారణంతో అంత దారుణంగా పాశవికంగా చంపడం, తర్వాత అతని క్రైమ్ హిస్టరీ తెలిసిన తర్వాత విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని దాడి చేసి చంపే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర పోలీసు ఆధ్వర్యంలో ఉన్నాడు. ఖచ్చితంగా అతని మీద అతన్ని కఠిన చర్య తీసుకుని అతన్ని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఏ తండ్రి కూడా ఎంత కసాయి తండ్రి అయినా కానీ ఇలా 3 నెలల పసిపాపని లేకపోతే 18 సంవత్సరాల కొడుకుని తండ్రిని ఇంత పాశవికంగా చంపడు. కానీ వెంకటేశ్వరులు దాడుడానికి ఉరిగడ్డాడు కాబట్టి అతన్ని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. జరిగినటువంటి పరిణామాలు ఆ హత్యలకు సంబంధించిన వివరాలు వింటుంటే ఒక రకంగా భయం వేస్తుంది, కనీసం వినడానికే భయం వేస్తుంది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా, ఇంత క్రూరంగా ఒక మనిషి ఉండగలుగుతాడా అని ఒక రకంగా భయపడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సహజంగా గొడవలైనప్పుడు ఎవరి మీదైనా దాడి చేయడమో ఇంకేదన్నా క్షణికావేశంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరి మీద దాడి చేయడమో ఇంకేదన్నా చేయడం అనేది. కానీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ని, కన్న తల్లిని, తండ్రిని, కన్న కూతురు, నెలల కూతుర్ని, కొడుకుని, 19 ఏళ్ల కొడుకుని, అలాగే చెల్లిని, ఇలా అందరినీ అంత దారుణంగా ఆ ఇంట్లో మనిషే
అంత దారుణంగా చంపాడంటే, అంత దారుణమైన హత్యలు చేశాడంటే వినడానికి భయం వేస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఆ మనస్థితిని అనేది తెలియడం లేదు. భార్యకి పుట్టిన కూతురు రంగు కొంచెం ఎక్కువగా ఉందని, నువ్వేదో తప్పు చేస్తేనే ఇంత ఇంత మంచి రంగులో నీకు కూతురు పుట్టింది అని ఒక 3 నెలల కూతురిని గొంతు నులిమి ప్రాణాలు తీయడం అంటే ఎంత రాక్షసత్వం, ఎంత కర్కశమైనటువంటి హృదయం ఉంటే, అసలు హృదయం అనేది లేకపోతేనే ఇలా చేయగలుగుతారేమో. క్రూర జంతువులు కూడా చేయలేనంత దారుణమైన పని. నెలల పాపని అనుమానంతో, భార్య మీద అనుమానంతో గొంతు నులిమి చంపడం అంటే అసలు ఆ చేతులు ఎలా వచ్చాయో. ఆ తర్వాత అంతకు ముందే సొంత చెల్లిని, సొంత తల్లిని అడవిలోకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి చంపాడట. తండ్రిని కూడా కొన్ని రోజుల తర్వాత చంపాడట. ఒక మేకని తనకు చెప్పకుండా అమ్మాడని చెప్పేసి సొంత కొడుకుని అంత దారుణంగా ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తుంది. ఇలా మొత్తం 5 హత్యలు, తన సొంత కుటుంబంలో వ్యక్తుల్ని ఇంత దారుణంగా చంపినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఆ విషయాలన్నీ కూడా చాలా లేటుగా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. భార్య కూడా భయపడి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి భార్యని, మొదటి భార్యగా భయపడి నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తే వెళ్ళిపోయింది. కొడుకుని ఇవ్వమంటే నేను కొడుకుని ఇవ్వను అన్నాడు. చివరికి ఆ కొడుకును కూడా అతనే చంపేశాడు. ఇప్పుడు నేను పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, రేపు బయటకు వస్తే ఇంకో 4 ఉన్నారు లిస్టులో నీతో కలిపి, మొత్తం మీ అందరినీ కూడా నేను చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు భార్యను కూడా. ఇన్ని రోజులు ఆ భయంతోనే మేబీ ఆ భార్య కూడా బయటికి రాలేదేమో. ఇవన్నీ తెలిసి గ్రామస్తులు అతన్ని మాకు వదిలేయండి, ఈ చట్టాలతో కాదు, మేమే అతని ప్రాణాలు తీసేస్తామని గ్రామస్తులు అతని మీద దాడి చేయబోతే మన వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం చూడొచ్చు. ఇక్కడ అంత దారుణమైనటువంటి ఒక రాక్షసుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులు, ఒక మానవ మృగం, మృగాలతో కూడా పోల్చలేము, అంత దారుణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడి చేయడానికి గ్రామస్తులు వస్తే వాళ్ళ ప్రాణాలు అడ్డేసి పోలీసులు వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టి మరీ ఒక దారుణమైన రాక్షసుని కాపాడారు. అది మన వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా విచారణ జరగాలి, ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వి మస్ట్ అప్రిషియేట్ అక్కడ ఆ పోలీసులు ఎవరైతే వెళ్ళారో అంతమంది చుట్టూ ఉన్నా సరే, 100 మంది చుట్టూ ఉన్నారు, పోలీసులు కొద్దిమందే ఉన్నారు, అయినా సరే వాళ్ళ మీద దాడి జరుగుతున్నా సరే, వాళ్ళని అడ్డుకుంటున్నా సరే పోలీసులు ఆ దుర్మార్గుడిని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేశారో మనం చూడొచ్చు. అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం. సో క్రోసూరు సిఐ సురేష్ గారిని, వాళ్ళ టీంని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ మీద దాడి జరుగుతున్నా సరే, లోపలుంది ఒక నరరూప రాక్షసుడైనా సరే వాళ్ళ అదుపులో ఉంది, అతని మీద మాత్రం చేయి పడకుండా వాళ్ళు కాపాడగలిగారంటే ఖచ్చితంగా మన వ్యవస్థలో ఉన్న గొప్పతనం అది, మన వ్యవస్థలో ఉన్న ఒక మొరాలిటీ అది, మన పోలీసుల గొప్పతనం అది. వి మస్ట్ అప్రిషియేట్ దెమ్. అతన్ని చట్టపరంగానే శిక్షించాలి, చట్టాన్ని ఇలా మీరు చేతుల్లోకి తీసుకోవడం తప్పని చెప్పేసి ఆ చట్టాన్ని కాపాడడం కోసం, ఒక రాక్షసుడిని కాపాడడం కోసం, చివరికి రాక్షసుడికి ఉన్నటువంటి ఆ రైట్స్ని కాపాడడానికి చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డుపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మీద దాడి జరుగుతున్నా సరే వాళ్ళు ఎదిరించి నిలబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వి మస్ట్ అప్రిషియేట్ సిఐ సురేష్ గారు అండ్ టీమ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళందరినీ కూడా, ఆయన టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి, ఇంత గొప్పగా వాళ్ళు వ్యవహరించగలిగినందుకు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. ఇంకా ఎన్ని దారుణాలు బయటకు వస్తాయో చూడాలి. ఈ ఘటనకు సంబంధించి మీరు మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి. ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. అసలు అతనికి ఎలాంటి శిక్ష పడాలి? సొంత నెలల కూతుర్ని గొంతు నిలిపి చంపినటువంటి వ్యక్తి, కన్న కొడుకునే దారుణంగా హత్య చేసిన వ్యక్తి, కన్న తల్లిని, తండ్రిని, చెల్లిని, ఒకే కుటుంబం మొత్తాన్ని తన చేతులతోనే నాశనం చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి, ఎలాంటి శిక్ష పడాల్సిన అవసరం ఉంది అతనికి? మీ కామెంట్ని తెలియజేయండి. ఆర్టీవీతో మీరు కూడా షేర్ చేసుకోండి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.